మనందరికీ ఆ చాలా సాధారణంగా ఒక అనుభవం ఉంటుంది కదా. అర్ధరాత్రి దాటింది, ఫ్రిడ్జ్ తెరుస్తాం. అక్కడ ఆ కేక్ ముక్క కనిపిస్తుంది. మనసులో ఒక చిన్న గొంతు, వద్దు, ఇది మంచిది కాదు, రేపు బాధపడతావని చెబుతుంది. కాని ఇంకేదో శక్తివంతమైన కోరిక మనల్ని దాన్ని తినేలా చేస్తుంది. లేదా ఒక ముఖ్యమైన పని పెట్టుకుని, సరే ఒక్క 5 నిమిషాలు సోషల్ మీడియా చూద్దాం అనుకుంటాం. గంట తర్వాత తేరుకుంటాం. అసలు ఎందుకిలా జరుగుతుంది? ఒక విషయం మనకు హాని చేస్తుందని తెలిసినా ఆ క్షణంలో మన తర్కం ఎందుకు ఓడిపోతుంది? ఈరోజు మనం సరిగ్గా ఈ అంతర్గత సంఘర్షణ గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. దీనికి సమాధానం కోసం మనమేదో కొత్త సెల్ఫ్ హెల్ప్ పుస్తకం వైపు చూడట్లేదు. సుమారు 2.5 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఒక ప్రాచీన గ్రంథాన్ని చూస్తున్నాం. పాళీ భాషలోని చూళ దుఃఖఖంద సుత్తా నుండి ఒక కీలకమైన విషయాన్ని విశ్లేషిద్దాం. కేవలం ఇది తప్పు అని తెలుసుకోవడం మన ప్రవర్తనను మార్చడానికి ఎందుకు సరిపోదు? ఇంకా ఏది కావాలి? ఈ ప్రశ్నలకు ఈ సుత్తం ఒక ఊహించని చాలా ప్రాక్టికల్ సమాధానమిస్తుంది. మీరు చెప్పింది చాలా ముఖ్యం. చాలామంది దీన్ని సంకల్ప శక్తి సమస్యగా చూస్తారు. నాకు విల్ పవర్ లేదు, నేను బలహీనుడిని అని వాళ్లని వాళ్ళు నిందించుకుంటారు. కాని ఈ సూత్రం ప్రకారం ఇది విల్ పవర్కి సంబంధించిన యుద్ధం కాదు. ఇది ఒక తెలివైన వ్యూహానికి సంబంధించిన విషయం. మనసు ఒక తక్కువ స్థాయి తాత్కాలిక ఆనందాన్ని వదులుకోవాలంటే దాన్ని బలవంతంగా లాక్కోవడం కాదు, దానికి అంతకంటే ఉన్నతమైన స్థిరమైన ఆనందాన్ని పరిచయం చేయాలనే బుద్ధుడు చెప్పారు. ఇది మానవ మనస్తత్వానికి సంబంధించిన ఒక చాలా ప్రాథమిక సూత్రమన్నమాట. ఈరోజు మనం ఈ సూత్రం వెనుక ఉన్న సైకాలజీని, దాన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. సరే, అయితే ఆ సూత్రంలోని మొదటి భాగానికే వద్దాం. అక్కడ సమ్యక్ వివేకం లేదా సరైన అవగాహన ఉన్న ఒక సాధకుడు గురించి చెబుతారు. అంటే ఇంద్రియ సుఖాల వెంట పడితే చివరికి మిగిలేది ఒత్తిడి, నిరాశ అని అతనికి మేధోపరంగా బాగా తెలుసు. అతనేమీ అజ్ఞానంలో లేడు. అవును, ఇక్కడే అసలు కీలకమైన పాయింట్ ఉంది. ఆ వ్యక్తికి తెలియక తప్పు చేయడం లేదు. ఉదాహరణకు, అతిగా తినడం వల్ల కలిగే నష్టాలు తెలుసు, అదిచ్చే సుఖం తాత్కాలికమని తెలుసు, ఆ తరువాత గిల్ట్గా ఉంటుందని కూడా తెలుసు. థియోరీ మొత్తం తెలుసన్నమాట. అయినా సరే బుద్ధుడు ఏమని హెచ్చరిస్తున్నారంటే, కేవలం ఆ జ్ఞానం అతన్ని రక్షించలేదు, అతను ఇంకా ప్రలోభాలకు లొంగిపోయే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. అంటే మన బుద్ధికి తెలిసిన దానికి మన ప్రవర్తనకు మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంది. నిజమే, ఆ గ్యాప్లోనే మనమందరం రోజూ పడుతుంటాం. ఆఫీసులో ఒత్తిడి పెరిగినప్పుడు సిగరెట్ తాగకూడదని తెలిసినా చెయ్యి అటువైపే వెళ్తుంది. ఒంటరిగా అనిపించినప్పుడు ఫోన్లో రీల్స్ చూడ్డం వల్ల ఏమీ రాదని తెలుసు, కాని ఆపలేం. ఆ క్షణంలో మన లాజిక్ ఎందుకంత బలహీనంగా అయిపోతుంది? ఆ తాత్కాలిక ఉపశమనం ముందు మన భవిష్యత్తు గురించిన జ్ఞానం ఎందుకు నిలబడలేదు? ఎందుకంటే మనం 2 వేర్వేరు శక్తుల గురించి మాట్లాడుతున్నాం. మేధోపరమైన అవగాహన అనేది మన మెదడులోని ఒక ఆలోచన, అది ఒక సన్నని గొంతులాంటిది. కాని ఆ కోరిక, ఆ ప్రలోభం, అది మన భావోద్వేగాల నుండి పుట్టే ఒక శక్తివంతమైన ప్రవాహం, ఒక తుఫానులాంటిది. ఆ తుఫాను ముందు ఈ సన్నని గొంతు అస్సలు వినిపించదు. మనసు ఎప్పుడూ సుఖాన్ని కోరుకుంటుంది, బాధ నుండి తప్పించుకోవాలని చూస్తుంది. ఆ బలహీనమైన క్షణంలో ఆ పాత అలవాటు మాత్రమే దానికి తెలిసిన సులభమైన తక్షణ ఉపశమనం. వేరే ప్రత్యామ్నాయం కనిపించినప్పుడు తెలిసిన దారిలోనే వెళ్తుంది. అయితే కేవలం ఇది తప్పు అని చెప్పుకోవడం సరిపోకపోతే మరి పరిష్కారం ఏంటి? ఆ సిత్తం కేవలం సమస్యను చెప్పి వదిలేసిందా, లేక ఏదైనా దారి చూపిస్తుందా? ఆ బలహీనమైన క్షణంలో మనసును ఎలా దారిలో పెట్టాలి? ఇక్కడే ఈ బోధన యొక్క అసలైన అందముంది. ఇది సమస్యను విశ్లేషించడమే కాదు, ఒక స్పష్టమైన పరిష్కారాన్ని కూడా సూచిస్తుంది. ఆ పరిష్కారం విషయవాంఛనకు అతీతమైన ఆనందం మరియు పారవశ్యం. అంటే ఇంద్రియ సుఖాలకు భిన్నమైన ఒక ఉన్నతమైన ఆనందాన్ని పొందడం. ఒక్క నిమిషం. అతీతమైన ఆనందం, పారవశ్యం, ఇవి వినడానికి కొంచెం తాత్వికంగా అనిపిస్తున్నాయి. అంటే సాధారణ మనుషులకు అందనంత దూరంలో ఉన్నట్టుగా. రోజంతా ఆఫీస్లో ఆలసిపోయి ఇంటికొచ్చినప్పుడు ధ్యానం చేసి ఉన్నతమైన ఆనందం పొందడం కన్నా టీవీ పెట్టుకుని ఒక ఐస్ క్రీం తినడం చాలా సులభం, వాస్తవికం కదా? మరి ఈ అతీతమైన ఆనందం ప్రాక్టికల్గా ఎలా సహాయపడుతుంది? మంచి ప్రశ్న.
ఇక్కడ అతీతమైన ఆనందమంటే కేవలం కళ్ళు మూసుకుని చేసే ధ్యానం మాత్రమే కాదు. ఆ సుత్తంలో ధ్యాన అనే పదాన్ని వాడినా దాని విస్తృత అర్థమేమిటంటే బాహ్య వస్తువులపై ఆధారపడని అంతర్గత ఆనందం. ఆధునిక సైకాలజీలో దీన్ని ఫ్లో స్టేట్ అంటారు. ఫ్లో స్టేట్. అవును. ఉదాహరణకు ఒక చిత్రకారుడు బొమ్మ గీస్తున్నప్పుడు, ఒక సంగీతకారుడు వాయిద్యం వాయిస్తున్నప్పుడు, లేదా మనం ఒక మంచి పుస్తకంలో పూర్తిగా లీనమైనప్పుడు సమయాన్నే మర్చిపోతాం కదా. అవునవును. అది కూడా ఒక రకమైన ఉన్నతమైన ఆనందమే. ఎందుకంటే అది బయటి వస్తువుల నుండి రావడం లేదు, మన ఏకాగ్రత నుండి పుడుతోంది. ఓకే. అంటే ఇక్కడ తేడా ఆనందం ఎక్కడ్నుండొస్తోందనే దాంట్లో ఉందన్నమాట. ఐస్ క్రీం ఆనందం బయటుండొస్తోంది, పుస్తకం చదివే ఆనందం లోపరుండొస్తోంది. ఖచ్చితంగా. ఈ తేడాను అర్థం చేసుకోవడానికి స్విష్టం ఒక అద్భుతమైన సైకలాజికల్ ప్రిన్సిపుల్ చెప్తుంది. మనస్సు ఒక ఉన్నతమైన ఆనందాన్ని రుచి చూసే వరకు అది తక్కువ స్థాయి ఆనందాన్ని వదులుకోదు. ఉదాహరణకు, ఒక పిల్లాడి చేతిలో పదునైన వస్తువు ఉందనుకోండి, దాన్ని లాక్కోడానికి ప్రయత్నిస్తే అతను ఏడుస్తాడు, ప్రతిఘటిస్తాడు. నిజమే. కాని అదే సమయంలో అతనికి ఇష్టమైన రంగురంగుల బొమ్మను చూపిస్తే అతను చేతిలో ఉన్నదాన్ని సులభంగా పడేసి ఆ బొమ్మను తీసుకుంటాడు. మనస్సు కూడా అంతే. దానికి ఒక మంచి ప్రత్యామ్నాయం చూపించాలి, అంతేగాని దానితో యుద్ధం చెయ్యకూడదు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఇది కోరికలను అణచివేయడం గురించి కాదు, వాటిని తెలివిగా దారి మళ్లించడం గురించనమాట. అవును. ఈ రెండు రకాల ఆనందాల మధ్య ఉన్న క్వాలిటేటివ్ తేడాను గమనించాలి. మొదటిది విషయ సుఖం. ఇది ఉప్పునీరు తాగినట్టుంటుంది. ఉప్పు నీరు. తాగిన కొద్దీ దాహం పెరుగుతుంది. ఒక స్వీట్ తింటే ఇంకొకటి తినాలనిపిస్తుంది. ఒక వెబ్ సిరీస్ ఎపిసోడ్ చూస్తే వెంటనే అడుతది చూడాలనిపిస్తుంది. ఇది ఎప్పుడూ అశాంతికి, మరింత కోరికకు దారితీస్తుంది. ఇది అస్థిరమైనది. రెండవది అంతర్గత ఆనందం. ఇది మంచినీటి ఊటలాంటిది. తాగిన కొద్దీ దాహం తీరుతుంది, సంతృప్తినిస్తుంది. ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నప్పుడు, ఎవరికైనా సహాయం చేసినప్పుడు, లేదా ప్రకృతిలో ప్రశాంతంగా గడిపినప్పుడు కలిగే సంతృప్తి మనల్ని ప్రశాంతంగా, నిండుగా చేస్తుంది. ఇది స్థిరమైనది. అందుకే దీన్ని కుశలమైన ఆనందం అన్నారు. సరే, మరి ఒక వ్యక్తి ఈ మార్పును ఎలా సాధిస్తాడు? ఈ తక్కువ స్థాయి ఉప్పు నీటి నుండి ఉన్నతమైన మంచి నీటి ఊటవైపు ప్రయాణం ఎలా ఉంటుంది? ఈ సుత్తం ఆ ప్రయాణంలో ఏమైనా స్టేజెస్ గురించి చెబుతుందా? అవును, చాలా స్పష్టంగా 2 దశలను వివరిస్తుంది. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనసును ఒక ఆనందపు ఊటలా ఊహించుకుందాం. మనందరిలోనూ ఈ ఊట ఉంటుంది. ఆనందపు ఊట. బావుందీ పదం. మొదటి దశను మనం ప్రలోభానికి గురయ్యే దశ అని పిలువవచ్చు. ఈ దశలో వ్యక్తికి తన చెడు అలవాటనే మురికినీటి గుంట వల్ల కలిగే నష్టాలన్నీ తెలుసు. అతనికి సరైన అవగాహన ఉంది. కాని అతని లోపడ ఉన్న ఆనందపు ఊట ఎండిపోయి ఉంటుంది. దాన్ని ఎలా తవ్వుకోవాలో, ఎలా నీటిని పైకి తీసుకురావాలో అతనికి తెలియదు. కాబట్టి దాహం వేసినప్పుడల్లా, అంటే ఒత్తిడి, విసుగు, ఒంటరితనం కలిగినప్పుడల్లా తనకు తెలిసిన ఆ పాత మురికి గుంట దగ్గరికే వెళ్తాడు. అతని ఊటను నింపడానికి వేరే మార్గం లేదు. కొత్త సంవత్సరం రోజు తీసుకునే రిజల్యూషన్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదేనేమో. ఈ రోజు నుండి జంక్ ఫుడ్ తినను అని గట్టిగా అనుకుంటారు. కొన్ని రోజులు విల్ పవర్తో ఆపుకుంటారు. కానీ ఆ పాత అలవాటు ఇచ్చే సుఖాన్ని రీప్లేస్ చేయడానికి కొత్త ఆరోగ్యకరమైన ఆనందవనరులను వాళ్ళు సృష్టించుకోరు. సరిగ్గా అదే. ఇది వ్యక్తిత్వ లోపం కాదు, ఇదొక స్ట్రాటజిక్ లోపం. వాళ్లు తమ శక్తినంతా ఆ మురికి గుంటకు వెళ్లకుండా కంచెవేయడానికి ఉపయోగిస్తారు. కాని లోపల దాహం పెరిగిపోతున్నప్పుడు ఏదో ఒకరోజు ఆ కంచెను దూకేస్తారు. అవును. వాళ్లు చెయ్యాల్సింది కంచెవేయడం కాదు, తమ పెరట్లోనే ఒక మంచి నీటి బావిని తవ్వుకోవడం. ఇది నాకు బాగా తెలుసు. రోజంతా చాలా హెల్దీగా తిని రాత్రి 10 గంటలకు ఆకలేసినప్పుడు నా ఆనందపు ఊట ఎండిపోయి ఉంటుంది. అప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీం డబ్బా ఒక అమృత కలశంలా కనిపిస్తుంది. ఆ సమయంలో నా సంకల్పశక్తి జీరోలో ఉంటుంది. ఇక రెండవ దశను సురక్షితమైన దశ అనవచ్చు. ఈ దశలో వ్యక్తికి ఆ మురికిగుంట వల్ల కలిగే నష్టాలు తెలుసు, మరియు అదే సమయంలో అతను తన లోపల ఉన్న ఆనందపు ఊటను తవ్వుకోవడం నేర్చుకున్నాడు. ధ్యానం ద్వారానో, ఒక క్రియేటివ్ హాబీ ద్వారానో, లేదా సేవ ద్వారానో ఆ ఊట నుండి నిరంతరం ఆనందాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు అతని అంతరంగం నిండుగా ఉంది. ఇప్పుడు అతనికి ఆ మురికిగుంట ఆకర్షణీయంగా కనిపించదు. ఎందుకంటే ఆ చవిలేని, అనారోగ్యకరమైన నీటికన్నా ఎంతో స్వచ్ఛమైన, రుచికరమైన నీరు తన దగ్గరే ఉందని అతనికి తెలుసు.
అంటే ఇదొక పోరాటంలా కాకుండా ఒక సహజమైన ఎంపికలా మారిపోతుందన్నమాట. ఆ ప్రలోభం దాని శక్తిని కోల్పోతుంది. ఖచ్చితంగా. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, ఇది కోరికలను అణచివేయడం గురించి కాదు, రోజూ వాటితో యుద్ధం చేయడం గురించి కాదు. ఇది నిజంగా ఉన్నతమైనదాన్ని, మరింత సంతృప్తినిచ్చేదాన్ని కనుగొనడం ద్వారా పాతదాన్ని అధిగమించడం. అప్పుడు ఆ పాత ప్రలోభం దాని ఆకర్షణను సహజంగానే కోల్పోతుంది. అంతే. దాన్ని వదిలించుకోడానికి ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అది వాటంతటదే రాలిపోతుంది. అయితే ఇక్కడొక సందేహం. ఈ ఉన్నతమైన ఆనందం కూడా ఒక రకమైన అడిక్షన్గా మారే ప్రమాదం లేదా? అంటే లౌకిక బాధ్యతలను వదిలేసి రోజంతా ధ్యానం లేదా ఇతర ఆనందకరమైన పనులలో మునిగిపోతే ఎలా? దానికి దీనికి మధ్యనున్న గీత చాలా సన్నగా అనిపిస్తోంది. మైన ఆనందాలు అంటే విషయ సుఖాలు మనల్ని మరింత బంధిస్తాయి, మనస్సులో గందరగోళాన్ని, అశాంతిని పెంచుతాయి. కాని కుశలమైన ఆనందాలు మనల్ని స్వేచ్ఛగా చేస్తాయి. అవి మనస్సులో స్పష్టతను, ప్రశాంతతను పెంచుతాయి. ఉదాహరణకు, ధ్యానంలో కలిగే ప్రశాంతత మనల్ని రోజువారీ జీవితంలోని సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేలా చేస్తుంది. ఓకే. అంతేకాని బాధ్యతల నుండి పారిపోయేలా చేయదు. కాబట్టి ఫలితాన్ని బట్టి ఏది ఉన్నతమైనదో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ చర్చంతా విన్న తర్వాత నాకు ఒక విషయం స్పష్టమవుతోంది. మనం సంకల్పశక్తి లేదా విల్ పవర్ అని పిలిచేదొక లిమిటెడ్ రిసోర్స్. దాన్ని మనం తప్పుగా వాడుతున్నాం. అవును. దాన్ని ఒక స్మార్ట్ఫోన్ బ్యాటరీలా ఊహించుకోవచ్చు. ఉదయం లేచినప్పుడు 100% ఛార్జింగ్తో ఉంటుంది. రోజంతా మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయానికి, ప్రతి ప్రలోభాన్ని ఎదిరించడానికి ఆ ఛార్జింగ్ ఖర్చవుతుంది. అవును. ఈమెయిల్ చెక్ చెయ్యాలా వద్దా, ఆ స్వీట్ తినాలా వద్దా, ఇలాంటి వాటికి శక్తి ఖర్చవుతుంది. దీన్నే నిర్ణయాత్మక అలసట అంటారు. రోజు చివరికొచ్చేసరికి ఆ బ్యాటరీ 10% పడిపోతుంది. నిజమే. అందుకే చాలామంది రాత్రిపూట తమ నియమాలను బ్రేక్ చేస్తారు. అంటే ఈ సుత్తం చెప్పే వ్యూహం ఏమిటంటే, బ్యాటరీని నమ్ముకుని రోజంతా యుద్ధం చేయడం కాదు. దానికి బదులుగా ఒక సోలార్ ప్యానెల్ లాంటిది, అంటే ఒక అంతర్గత శక్తి వనరును నిర్మించుకోవాలి. ఆ ఆనందపు ఊట అనేది ఆ సోలార్ ప్యానెల్ లాంటిది. అది నిరంతరం శక్తిని అందిస్తుంటే ఇక బ్యాటరీ శాతం గురించి వర్రీ అవ్వాల్సిన పని ఉండదు. పర్ఫెక్ట్ అనాలజీ. అకుశలమైన గుణాలను కేవలం ఆలోచనలతో లేదా బలవంతంగా అణిచివేయడం ద్వారా శాశ్వతంగా అధిగమించలేము. వాటిని ఉన్నతమైన శ్రేయస్సుతో, ఒక ఉన్నతమైన ఆనందంతో రీప్లేస్ చెయ్యాలి. కేవలం నేను దీన్ని చెయ్యకూడదు అని అనుకోవడం సరిపోదు. దీని బదులుగా నేను ఈ ఆనందకరమైన, ఆరోగ్యకరమైన పనిని చేస్తాను అనే ఒక స్పష్టమైన, ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయం ఉండాలి. అందుకే బుద్ధుడు ధ్యానంలో లభించే ఆనందాన్ని ఒక అడ్డంకిగానో లేదా భయపడాల్సిన విషయంగానో చూడలేదన్నమాట. కొందరు ధ్యానంలో ఆనందం కలగడం కూడా ఒక రకమైన అటాచ్మెంట్ అని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాని బుద్ధుడు దాన్ని దుఃఖాన్ని అంతం చేసే మార్గంలో పెంపొందించుకోవాల్సిన ఒక ముఖ్యమైన సాధనంగా, ఒక మిత్రుడుగా నొక్కి చెప్పారు. ఆ అంతర్గత ఆనందం మనల్ని సురక్షితంగా ఉంచే ఒక కవచంలా పనిచేస్తుంది. అవును. ఆ ఆనందం ఒక ఇంధనం లాంటిది. మార్గంలో ముందుకు సాగడానికి శక్తినిస్తుంది. లేకపోతే ప్రయాణం చాలా కఠినంగా, నిరుత్సాహంగా ఉంటుంది. ఆంతరింగిక ఆనందాన్ని పెంపొందించుకోకుండా కేవలం త్యాగం, నియమాలతో ముందుకు వెళ్లాలనుకోవడం, ఇంధనం లేకుండా సుదూర ప్రయాణం చెయ్యాలనుకోవడం లాంటిది. కొంత దూరం వెళ్ళాక ఆగిపోవడం ఖాయం. చర్చ నుండి మనం నేర్చుకున్నదేమిటంటే, మన జీవితంలో ఒక హానికరమైన అలవాటును వదిలించుకోవాలంటే దానితో పోరాడటం సరైన మార్గం కాదు. దాన్ని తీసివేయడం వల్ల ఏర్పడే ఖాళీని అంతకంటే గొప్పదైన, ఆరోగ్యకరమైన ఆనందంతో నింపాలి. ఇది ఒక సబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ కాదు, ఇది ఒక అడిషన్ ప్రాసెస్. మన ఆనందపు ఊటను ఆరోగ్యకరమైన వనరులతో నింపుకోవాలి. అప్పుడే పాత అలవాట్లు వాటి పట్టును సహజంగా కోల్పోతాయి. ఈ విశ్లేషణ మనల్ని మనందరి జీవితాలకు వర్తించే ఒక ముఖ్యమైన ప్రశ్నవైపు నడిపిస్తుంది. ఇది కేవలం తాత్విక చర్చ కాదు, ఇది మన దైనందిన జీవితంలో ఎంతో ఉపయోగపడే ఒక ప్రాక్టికల్ టూల్. శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న. ఈ చర్చ తర్వాత మన జీవితంలో మనం పదే పదే వెళ్తున్న ఆ మురికి నీటి గుంట ఏది? అది అతిగా తినడం కావచ్చు, సమయాన్ని వృధా చేయడం కావచ్చు, లేదా ఏదైనా వ్యసనం కావచ్చు. దాని గురించి గిల్టీగా ఫీల్ అవ్వకుండా మరింత ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం.
దానికి ప్రత్యామ్నాయంగా మనం తవ్వుకోగల ఆనందపు ఊట ఏ రూపంలో ఉండవచ్చు? అది ధ్యానం కావచ్చు, ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడం కావచ్చు, ప్రకృతిలో సమయం గడపడం కావచ్చు, లేదా ఇతరులకు సేవ చేయడం కావచ్చు. ఆ ఉన్నతమైన ఆనందపు ఊటను గుర్తించి రోజుకు 5 నిమిషాలైనా దాన్ని తవ్వడం మొదలుపెట్టడమే నిజమైన మార్పుకు మొదటి అడుగు.